Hello everyone, I'm Dr. Shivreka, cataract surgeon and retina specialist, Oxycare Hospital, CCIL. Yes, you heard it correct. Diabetes is not a demon. You can control it. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? బాడీలో మన బ్లడ్ షుగర్ లెవెల్ ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువ ఉండడాన్ని అదే ఆ కండిషన్ని డయాబెటీస్ అని అంటారు. సో ఇది ఎందుకు ఉంటుంది అంటే మన తీసుకునే ఆహారము బ్లడ్ షుగర్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇది సెల్స్లోకి వెళ్తుంది, అక్కడ ఎనర్జీలా యూటిలైజ్ అవుతుంది. సో దీనికి ఒక ఇంపార్టెంట్ హార్మోన్ అవసరం, ఇదే ఇన్సులిన్. మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ కాకపోయినా లేదా ఉన్న ఇన్సులిన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వకపోయినా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సిన స్థాయి కన్నా అధిక మోతాదులో ఉంటుంది. సో ఈ కండిషన్నే డయాబెటీస్ అని అంటారు. సో ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది 50% మన అలవాట్లు, అంటే ఎక్కువ స్ట్రెస్ లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక దగ్గర కూర్చొని ఎక్కువ కదలకపోవడము, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడము, జెనెటిక్ అంటే మన అమ్మ నాన్నకి ఉన్నా కూడా వంశపారంపర్యంగా మనకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో మనకి డయాబెటీస్ వస్తే కనుక మనకి తర్వాత ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కండిషన్ని మనము సమర్థంగా ఎదుర్కోవడానికి మనకి బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ అనేది చేసుకోవాలి. ఇది కనుక ఎక్కువ ఉంటే మనం ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగిన మెడిసిన్స్ వాడాలి. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్, యాక్టివ్గా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అట్లీస్ట్ 150 మినిట్స్ అన్నా ఒక వారంలో ఎక్సర్సైజ్కి కేటాయించాలి. అంటే ఆన్ యావరేజ్ 20 to 25 మినిట్స్ ఇన్ ఏ డే మనము చిన్న తేలికపాటి వ్యాయామాలైన నడకతో కూడా ప్రారంభించవచ్చు. తర్వాత స్లీప్ అనేది కూడా 7 to 8 అవర్స్ కరెక్ట్గా ఉండాలి. దీనిలో హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి కాబట్టి బాడీ బ్లడ్ షుగర్ని ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయగలుగుతుంది. తర్వాత మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ని శాతాన్ని తగ్గించేసి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటే కనుక బాడీలో బ్లడ్ షుగర్ పీక్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అగైన్ బాడీ ఎఫెక్టివ్గా బ్లడ్ షుగర్ని ట్యాకిల్ చేస్తుంది. తర్వాత మన యాక్టివ్ మూమెంట్ వల్ల, అంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల మన ఇన్సులిన్ ఏదైతే ఇంప్రాపర్గా ఫంక్షన్ చేస్తుందో దాని రెసిస్టెన్స్ తగ్గి ఇన్సులిన్ కూడా ఎఫెక్టివ్గా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మనము వీటితో పాటు వాటర్ బాగా తీసుకోవడము, తర్వాత స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడము, మెడిటేషన్ కానీ యోగా కానీ మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఒకసారి మన మందులు వాడుకున్న తర్వాత కొంతమంది అపోహపడతారు, ఏమని తర్వాత కంట్రోల్లో ఉంది కాబట్టి మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదని. అది పొరపాటు. మనం మెడిసిన్ తీసుకోవడం వల్లనే మన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంది. మెడిసిన్స్ మానేస్తే దానివల్ల చాలా ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. So diabetes is not a dreadful condition. It is a serious condition, but we can effectively handle diabetes with proper planning and proper measures taken with the proper measures and guidance from the doctor. మనము ఈ డయాబెటీస్ వల్ల ఏ పరీక్షలు చేయించుకోవాలనేది కూడా చాలామందికి తెలియదు. సో నేను ఇప్పుడు చాలామంది చూస్తున్నాను, డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నప్పుడే కంప్లీట్ ఫుల్ బాడీ చెకప్ ప్రొఫైల్స్ తీసుకొని ఒక బుక్లెట్ పట్టుకొని వస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు అన్నెసరీ టెస్ట్. మనకి డయాబెటీస్ ఉన్నట్లయితే, నిర్ధారణ అయినట్లయితే, మన మెడిసిన్ తీసుకుంటున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా వీటి ఎఫెక్ట్, డయాబెటీస్ యొక్క ఎఫెక్ట్ కంటి మీద, గుండె మీద, కిడ్నీ మీద, నరాల మీద ఉంటుంది. కాబట్టి మనము యాన్యువల్ చెకప్లో మనము బ్లడ్ షుగర్ లెవెల్స్, HbA1c, తర్వాత లిపిడ్ ప్రొఫైల్, LFT, RFT, ఇంకా ECG, BMI ఇవన్నీ చేసుకోవాలి. ఐ చెకప్ కూడా కంపల్సరీ, ఇవన్నీ చేసుకోవాలి. ప్లస్ ప్రతి నెల ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి HbA1c చేసుకోవాలి. వీటన్నిటితో పాటు డాక్టర్ గారు ఎలా మనకి ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయించారో ఆ ప్రకారము తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కనుక తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చక్కగా చేసుకుంటే డయాబెటీస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ panicky condition, and you can live your life 100% effectively. Thank you. Take care.